శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమః. మనందరికీ తెలుసు, మహాశివరాత్రి చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది. జన్మానికో శివరాత్రి అంటారు. అంటే ఒక్క శివరాత్రి మన పూర్తి జన్మలో మనము ఒక్కటైనా సరి అయిన నియమ నిబంధనలను పాటించి పూర్తిగా ఆ శివరాత్రిని పరిపూర్ణం చేయగలిగితే ఆ ఒక్క శివరాత్రి చాలు మన యొక్క జీవన రాహిత్యాన్ని, జన్మరాహిత్యాన్ని చేయటానికి. కాబట్టి ఈ మహాశివరాత్రి మనమందరము భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ లింగోద్భవ సమయం అంటే శివరాత్రి రోజు 11:56 అంటే రాత్రి 11:56 నుంచి మరుసటి రోజు 12:46 వరకు ఉండే ఆ సమయాన్ని లింగోద్భవ సమయము అంటారు. అంటే కేవలం 50 నిమిషాల సమయంతో కూడిన ఈ యొక్క అతి శక్తివంతమైన, అతి పవిత్రమైన ముహూర్త సమయం. ఈ ముహూర్తాన్నే లింగోద్భవ కాలము, లింగోద్భవ సమయము. లింగోద్భవం అనగా మహాలింగ ఆవిర్భావం జరిగిన సమయం. కాబట్టి ఆ సమయానికి అంత పవిత్రత, అంత శక్తి ఉంది. ఈ సమయంలో మనము ఈరోజు ఏ పని చేయలేకపోయినా, దానాలు దానాలు చేయలేకపోయినా, ధర్మం పాటించకపోయినా ఈ ఒక్క శ్లోకాన్ని ఈ 50 నిమిషాల సమయంలో ఎన్ని మార్లు వీలైతే అన్ని మార్లు ఒక చిన్న దీపాన్ని వెలిగించి ఆ దీపపు కాంతిలో ఈ యొక్క శ్లోకాన్ని కనుక మనము చదివించినా వినిపించినా ఇక మీకు పట్టిందల్లా బంగారమే. మీ యొక్క అన్ని బాధలు వెళ్ళిపోతాయి. అంటే మీకు ఇక అన్ని సుఖ సంతోషాలే మొదలవుతాయి. అటువంటి మహిమ ఈ అతి చిన్న శ్లోకానికి ఉన్నది. అటువంటి శ్లోకం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః. ఈ శ్లోకాన్ని మీరు చదివి విని మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. మీలాంటి భక్తులు ఎందరో ఉంటారు. కాబట్టి మీరు కూడా ఇంకొక ముగ్గురికో పాస్ చేసి, అంటే షేర్ చేసి వారిని కూడా వినే విధంగా చెయ్యండి. శ్లోకం యొక్క పవిత్రత, శక్తి మాటల్లో చెప్పలేనిది. కాబట్టి ఈ అతి చిన్న వీడియో చూసి తరించి మీరు మిగతా వారికి కూడా అటువంటి అవకాశాన్ని కల్పించండి. హర హర మహాదేవ్. జై గురుదేవ్.